ఓకే, స్వతహా సిద్ధవాదం ఎట్లాంటిది వాస్తవం అంటే ఇది ఒక విప్లవం లాంటి వాదం. ఏ వాదము? ఇది ఒక విప్లవం లాంటి వాదము. ఓకే, ఎందుకు అంటే అందరూ కూడా వేరే భిన్నంగా భాషోత్పత్తి వాదాలు, భాష ఏ విధంగా పుట్టింది అంటే ఏ విధంగా పుట్టింది అని రకరకాలుగా చెప్తే అదేమీ కాదు, భాష మానవుడికి పుట్టుకతోనే వస్తుంది అని ఒక ప్రత్యేకమైన చర్చకు నోమ్ చామ్స్కీ తావు చూపించాడు. అర్థమైంది మేస్టర్? అంటే భాష మానవుడి సహజాతము అని అంటాడు. భాష మానవుడి సహజాతము అని అన్న వాదానికి ఏమని పేరంటే స్వతహా సిద్ధవాదము. ఇది ప్రీవియస్ ప్రశ్న కూడా. భాష మానవుని సహజాతం అని అన్న వాదం ఏమిటి అంటే స్వతహా సిద్ధవాదం. మనం ఆన్సర్ పెట్టండి. ఓకేనా సార్? అంతేకాకుండా చేప పిల్లకు ఈత నేర్పాలా సార్? చేప పిల్లకు ఈత నేర్పాలా అవసరం లేదా అంటే చేప పిల్లకు ఈత నేర్పాల్సిన అవసరం లేదు. కాబట్టి చేప పిల్లకు ఈత నేర్పాలా అని ప్రశ్నించిన వాదమే ఏ వాదం? స్వతహా సిద్ధవాదము అని పేరు. ప్రతిపాదించిన వ్యక్తి ఎవడు? నోమ్ చామ్స్కీ. నోమ్ చామ్స్కీ చెప్పిన సిద్ధాంతానికి ఏమని పేరు అంటే భాషా వికాస సిద్ధాంతం. ఏమని పేరు మాస్టారు? భాషా వికాస సిద్ధాంతం. సరే, ఈ నోమ్ చామ్స్కీ అనే వ్యక్తి చెప్పిన అంశాలు ఏంటి మాస్టారు అంటే సార్వత్రిక భాషా వికాసం. ఏంటి సార్? సార్వత్రిక భాషా వికాసం. దీన్ని ఏమంటాం ఇంగ్లీష్లో అంటే యూనివర్సల్ లింగ్విస్టిక్ ఫ్యాకల్టీ. యూనివర్సల్ లింగ్విస్టిక్ ఫ్యాకల్టీ అంటాం. మరొక పదం ఏంటి మాస్టర్ అంటే ల్యాడ్. ల్యాడ్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే లాంగ్వేజ్. ల్యాడ్ అంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్. లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్. లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్. అంతేకాకుండా మెదడులో బ్రోకా అనే ప్రాంతం ఉంటుంది అని కూడా డిస్కస్ చేశాడు. ఎవడు? నోమ్ చామ్స్కీ. ఓకేనా సార్? మెదడులో బ్రోకా అనే ప్రాంతం ఉంటుంది. అంతేకాకుండా నోమ్ చామ్స్కీ అనేవాడు ఉత్పాదక వ్యాకరణం. ఏ వ్యాకరణం? ఉత్పాదక వ్యాకరణం. దీనికే మరొక పేరు పరివర్తన వ్యాకరణం. దీనికే మరొక పేరు విశ్వ వ్యాకరణం. దీనికే మరొక పేరు మానసిక వ్యాకరణం. ఉత్పాదక వ్యాకరణము, పరివర్తన వ్యాకరణము, విశ్వ వ్యాకరణం, మానసిక వ్యాకరణం గురించి నోమ్ చామ్స్కీ వివరించడం జరిగింది. అంతేకాకుండా నోమ్ చామ్స్కీ 1957వ సంవత్సరంలో 1965వ సంవత్సరంలో రాసిన గ్రంథాలు సింటాక్టిక్ స్ట్రక్చర్. ఏంటి సార్? సింటాక్టిక్ స్ట్రక్చర్. అంతేకాకుండా యాస్పెక్ట్స్ ఆఫ్ ద థియరీ. యాస్పెక్ట్స్ ఆఫ్ ద థియరీ ఆఫ్ సింటాక్స్. యాస్పెక్ట్స్ ఆఫ్ ద థియరీ ఆఫ్ సింటాక్స్ అనే గ్రంథాలు కూడా రాయడం జరిగింది. మాస్టారు 4 లేదా 5 సంవత్సరాల పిల్లవాడికి సరైన పరిసరం తోడైతే 3 లేదా 4 భాషలు కూడా నేర్చుకోగలడు. దీన్నే మనం ఏమంటామంటే అనేక రకాల భాషలు నేర్చుకోగలడు కనుక దీన్ని మనం బహుభాషిత్వం అంటాం. ఏమంటాం సార్? బహుభాషిత్వము అని అంటాం. అంటే అనేక రకాల భాషలు నేర్చుకోగలడు. సార్, మానవుడికి 2 ఊపిరితిత్తులు ఉండుట ఎంత సహజమో అలాగే 2 లేదా 3 భాషలు నేర్చుకునే శక్తి కలిగి ఉండుట అంతే సహజం అని అన్నవాడు ఎవడంటే వివిఎన్ కుక్. ఎవడు సార్? వివిఎన్ కుక్. జాగ్రత్తగా నేర్చుకోండి మాస్టారు. జాగ్రత్తగా గమనించండి. నోమ్ చామ్స్కీ చెప్పిన అంశాలు ఏంటి మాస్టారు అంటే తన యొక్క భాషా వికాస సిద్ధాంతంలో సార్వత్రిక భాషా వికాసం. దీని ఆంగ్లంలో యూనివర్సల్ లింగ్విస్టిక్ ఫ్యాకల్టీ అంటాం. ఏమంటాం? యూనివర్సల్ లింగ్విస్టిక్ ఫ్యాకల్టీ. అంటే
మానవుడు అనేవాడు ఎలాంటి భాషనైనా సరే నేర్చుకునే శక్తిని పుట్టుకతోనే కలిగి ఉంటాడు అని చెప్తుంది సార్వత్రిక భాషా వికాసం. అంతేకాకుండా ల్యాడ్ అనే పదాన్ని ఉపయోగించాడు నోమ్ చామ్స్కీ. ల్యాడ్ అంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్, భాషను ఆర్జించే శక్తి మానవుడికి పుట్టుకతోనే కలిగి ఉంటాడు, ఆ భాషను ఆర్జించే శక్తితోనే పుడతాడు అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఆ ప్లేస్ పేరు ఏంటంటే మెదడులో ఎడమ మస్తిష్కార్ధగోళం, ఎడమ మస్తిష్కార్ధగోళం, మెదడులో ఎడమ మస్తిష్కార్ధగోళంలో బ్రోకా అనే ప్రాంతం ఉంటుంది. మెదడులో ఎడమ మస్తిష్కార్ధగోళంలో బ్రోకా అనే ప్రాంతం ఉంటుంది. ఆ బ్రోకా అనే ప్రాంతమే భాషను ఆర్జించే శక్తి కలిగి ఉంటుంది అని అన్నవాడు ఎవడు మాస్టారు? నోమ్ చామ్స్కీ. అంతేకాకుండా నోమ్ చామ్స్కీ చెప్పిన వ్యాకరణానికి ఏమని పేరంటే ఉత్పాదక వ్యాకరణం, దానికే మరొక పేరు పరివర్తన వ్యాకరణం, దానికే మరొక పేరు విశ్వ వ్యాకరణం, దానికే మరొక పేరు మానసిక వ్యాకరణం. మాస్టారు విశ్వ వ్యాకరణం అంటే యూనివర్సల్ గ్రామర్. ఏమంటాం? యూనివర్సల్ గ్రామర్. మానసిక వ్యాకరణాన్ని మెంటల్ గ్రామర్. ఏమంటాం? మెంటల్ గ్రామర్. మరి పరివర్తన వ్యాకరణం ఉత్పాదక వ్యాకరణం ఎలా అయ్యింది మాస్టారు అంటే, పరివర్తన వ్యాకరణం ఉత్పాదక వ్యాకరణం ఎలా అయ్యిందంటే, భాషలో ఎట్లాంటి సాధు అసాధు రూపాన్నైనా, భాషలో ఎట్లాంటి సాధు అసాధు రూపాన్నైనా ఉత్పత్తి చేయగలదు కనుక పరివర్తన వ్యాకరణాన్నే ఉత్పాదక వ్యాకరణం అంటాం. ఇక్కడ సాధు రూపం అంటే అర్థవంతమైనది, అసాధు అంటే అర్ధరహితమైనది అని మీనింగ్స్ వస్తాయి. 1957లో నోమ్ చామ్స్కీ రాసిన గ్రంథం సింటాక్టిక్ స్ట్రక్చర్, 1965వ సంవత్సరంలో యాస్పెక్ట్స్ ఆఫ్ ద థియరీ ఆఫ్ సింటాక్స్, యాస్పెక్ట్స్ ఆఫ్ ద థియరీ ఆఫ్ సింటాక్స్ అనే గ్రంథాన్ని రాశాడు. మాస్టారు సింటాక్స్లో సార్ ఈ సింటాక్స్ అనే పదం మనం గమనిస్తే, ఈ సింటాక్స్ అనేది సిన్ మరియు టాక్సిమ్ అనే రెండు లాటిన్ భాషా పదాల నుంచి వచ్చింది. సిన్ అంటే మీనింగ్ ఏంటి మాస్టారు? టుగెదర్ విత్ అని అంటాం. ఏమంటాం? టుగెదర్ విత్ అని అంటాం. టుగెదర్ విత్. టాక్సిమ్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్డర్. టాక్సిమ్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్డర్, అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్డర్ అని అంటాం. సార్ టుగెదర్ విత్ అంటే మీనింగ్ ఏంటి మాస్టారు అంటే పదాలను సేకరించుట, పదాలను సేకరించుట. టాక్సిమ్ అంటే సేకరించిన పదాలను ఒక క్రమమైన పద్ధతిలో అమర్చుట. టాక్సిమ్ అనే పదానికి మీనింగ్ ఏంటి సార్? క్రమమైన పద్ధతిలో పదాలను అమర్చుట అని అంటాం. నేర్చుకోండి. కాబట్టి సిన్ మరియు టాక్సిమ్ అనే రెండు పదాల నుంచి పుట్టిందే సింటాక్స్. ప్రపంచంలో తొలిసారిగా సింటాక్స్ అనగా వాక్య నిర్మాణం గురించి డిస్కస్ చేసిన వ్యక్తి ఎవడు మాస్టారు? నోమ్ చామ్స్కీ. సంస్కృతంలో అయితే భర్తృహరి, తెలుగులో అయితే బహుజనపల్లి సీతారామాచార్యులు. ఓకేనా సార్? ఇది స్వతః సిద్ధవాదానికి సంబంధించిన పూర్తి వివరణ. స్వతః సిద్ధవాదం అంటే ఏమిటి, దానికి మారుపేర్లు ఏంటి, ప్రతిపాదించిన వ్యక్తి ఎవడు, ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి, స్వతః సిద్ధవాదం ఆన్సర్ వచ్చే విధముగా క్వశ్చన్స్ ఏ విధంగా తయారవుతాయి, నోమ్ చామ్స్కీ భాషా వికాస్ సిద్ధాంతంకు సంబంధించిన తెలుగు మెథడాలజీకి సంబంధించిన అంశాలు ఏమిటి అన్న దానికి సంబంధించిన, ఏ సంవత్సరంలో ఏ గ్రంథాలు రాశాడు, వ్యాకరణానికి సంబంధించిన విస్తృతమైన విశ్లేషణ ఏమిటి అనే దానికి సంబంధించి. ఊపిరితిత్తు అనే పదం కనిపిస్తే కుక్కు అంటే వంట, ఊపిరితిత్తుల కూర వంటవాడు వండుతున్నాడు అని గుర్తుపెట్టుకో. ఊపిరితిత్తులు కుక్కు. ఇది స్వతః సిద్ధవాదానికి సంబంధించిన వివరణ.